లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎన్ని చూస్తున్నాం, ప్రతి ఊళ్ళో ఎన్ని గొడవలు, మానభంగాలు, కులాల మీద కులాలు వచ్చి కొట్టుకోవటాలు. డబ్బులు పేదవాడైనా ఇంకొకడైనా ఆడి దగ్గర వసూలు చేసుకోవటమే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎవరు వెళ్తారు? పేద ప్రజలే వెళ్తారు హాస్పిటల్స్కి. 3,23,000 కోట్లు అప్పు చేస్తేనే శ్రీలంక మరొకటి అయిపోతుందన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు చేసే అప్పులకి లెక్క చెప్పలేని పరిస్థితి ఉంది. రేపు పొద్దున వాళ్ళు ఈ మెడికల్ హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తారా? వాళ్ళు ఫ్రీ వైద్యం అందిస్తారా? సుమారుగా 4,500 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కడతానంటారు. రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉపయోగపడేటువంటి వైద్యాన్ని అందించడానికి మీరు ముందుకు రావట్లా. ఈ ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం అనేది పేద ప్రజలను, పేద విద్యార్థులను మోసం చేయటం అనేది నా యొక్క కోరిక. పేద ప్రజలను మోసం చేయటం, పేదవాళ్ళకి వైద్యం అందకుండా చేయడం కోసం ఈ పని చేస్తున్నారనేది నా ఆలోచన. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో పరిపాలన? ఏమీ లేదు, అంతా సున్నా. ఎవరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, జడ్జిమెంట్ ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆలోచనలో జనం అంతా ఉన్నారు. ఇవాళ గతంగా ఇప్పుడే బాగుందంటారు కూటమి ప్రభుత్వం? ఏమీ లేదు, నివురుగప్పు నిప్పులాగా ఉంది. ఇప్పుడు పెట్టమనండి ఎలక్షన్, వాళ్ళకి 30 సీట్లు కూడా రావని నా ఆలోచన. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందంటారు. నిజంగా జగన్ గారి వల్ల బ్రాండ్ దెబ్బతిందా? జగన్ గారు లేకపోవడం వల్ల బ్రాండ్ దెబ్బతింది. జగన్ గారు ఉండటం వల్ల నెంబర్ 1 స్థాయిలో ఉన్నాం. ఇలా జగన్ గారు లేకపోవడం వల్ల ఆ లోటు పక్కాగా కనపడుతుంది. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది గతానికి? లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎన్ని చూస్తున్నాం, ప్రతి ఊళ్ళో ఎన్ని గొడవలు, మానభంగాలు, కులాల మీద కులాలు వచ్చి కొట్టుకోవటాలు, ఎన్ని రకాలైన భయంకరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. చాలా దారుణం లాండ్ ఆర్డర్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లో నడపాలన్న ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు పోరాడి 17 మెడికల్ కాలేజీ తేవడం జరిగింది. ఒక మెడికల్ కాలేజీ తేవడానికి బోళ్ళని వ్యయ ప్రయాసల్లో పడాల్సిన అవసరం ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ చెబుతున్నాడు, ఈఎస్ఐ హాస్పిటల్ గుంటూరులో తేవడానికే 30 సార్లు అధికారులు తిరిగారు, నేను 5 సార్లు అధికారుల చుట్టూ తిరిగినా కానీ అయ్యే పరిస్థితి లేదన్నటువంటి ఆ వ్యక్తే టీడీపీ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరే. మరి ఒకటే తేలేకపోతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి. అలాంటి 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లో ఉంచితే అటు విద్యార్థులకి ఉచితమైనటువంటి నాణ్యమైన విద్య అందుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీని అనుసరించున్నటువంటి హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుతుంది. ఎప్పుడైతే పీపీపీ విధానం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెడితే, ప్రైవేటు వాళ్ళంటే మనకు తెలిసిందే, డబ్బులు పేదవాడైనా ఇంకొకడైనా ఆడి దగ్గర వసూలు చేసుకోవటమే. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎవరు వెళ్తారు? పేద ప్రజలే వెళ్తారు హాస్పిటల్స్కి. కాబట్టి వాళ్ళు వైద్యము చేయించుకునే స్థితిలో ఆ ప్రైవేటు మెడికల్ కాలేజ్ వాళ్ళు కప్పజేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆలోచించి ఈ 17 మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచి పేద విద్యార్థులకి మరియు పేద ప్రజలకి నాణ్యమైన విద్యను అందించాలని మేము గవర్నమెంట్ను కోరుచున్నాం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో పరిపాలన? కూటమి వచ్చిన 18 నెలల కాలంలో చేసిన అప్పులు అయితే బాగున్నాయి. 2,80,000 అప్పులు చేసేసారు. 2,80,000 అప్పు చేసేసారు. ఇదే కోట్లు అప్పు చేసేసారు. ఇదే గత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,23,000 కోట్లు అప్పు చేస్తేనే శ్రీలంక మరొకటి అయిపోతుందన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి వాళ్ళు చేసే అప్పులకి లెక్క చెప్పలేని పరిస్థితి ఉంది. మరి అప్పుడు 3,23,000 కోట్లు అప్పు తెచ్చి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చెప్పినవి చెప్పనివి, నవరత్నాల్లో ఉన్నవే లేని అన్నీ కూడా ప్రజలకి నేరుగా ఇంటి ముందుకి సచివాలయం ద్వారా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే, మరి వాళ్ళు 2,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎవరికి ఇచ్చారా 2,80,000 కోట్లు లెక్క చెప్పాల్సినటువంటి ఇది ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాలన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి 4 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పటికి కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి కట్టిన విధానం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక్కసారి అవకాశం ఇస్తే
మరి కరోనా టైంలో విద్య యొక్క విధానం కానీ అవసరం కానీ వైద్యం యొక్క అవసరం కానీ రాష్ట్ర ప్రజలకు ఎంత మాత్రం అవసరం అనేది ప్రతి పాయింట్ కూడా గమనించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విషయాలన్నీ కూడా గమనించిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి పర్మిషన్ తీసుకురావడం అనేది దేశ చరిత్రలో రికార్డు ఇది. ఇటువంటి పరిస్థితుల్ని మరి మనం చాలా దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చి సుమారుగా ఒక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ పూర్తి చేసి 2 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ దశ తీసుకొచ్చి మిగతా 10 కాలేజీలు కూడా కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఆ బాధ్యతను మొత్తం కూడా మర్చిపోయి ఇప్పుడు ఒక ప్రైవేట్ పరంగా ఇస్తే ప్రజలు ఎంత, ఒక కుటుంబంలో మీరు ఆలోచించండి, ఆ కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఎవరికైనా ఒక ప్రైవేట్ వ్యక్తిగా అప్పగిస్తే ఎంత బాధ్యతగా ఉంటుంది. సొంతంగా ఒక తండ్రి కానీ స్థానంలో ఉండి మరి ఆ తండ్రి బాధ్యతలు తీసుకుంటే ఎంత బాధ్యతగా ఉంటుంది అనేది మీరు గమనించండి. చిన్న విషయం ఇది, లాజిక్. మరి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సీట్లు అమ్ముకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మెడికల్ విధానం అంతా చేస్తే దీంట్లో మొత్తం ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టినా సరే 300 బెడ్ ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ వస్తుంది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటుగా కాలేజీ ఉంటుంది. అక్కడ ట్రైనింగ్ అవుతారు, ఇక్కడ సేవ చేస్తుంటారు. ఆ రకంగా ప్రజలకు అనేక రకాలుగా మేలు జరుగుద్ది. నువ్వు ఇదంతా కూడా ప్రైవేట్ పరం చేస్తే రేపొద్దున వాళ్ళు ఈ మెడికల్ హాస్పిటల్ని, గవర్నమెంట్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఫ్రీ వైద్యం అందిస్తారా? వాళ్ళు ఎంతవరకు దాని మీద మనం ఎంత పెట్టుబడి పెట్టాము, మనకి ఎంత వస్తుంది? కేవలం ఆ దృష్టిలో వాళ్ళు వ్యాపారం చేస్తారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ప్రైవేటు వ్యక్తులు ఎవరికీ ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు మనకి ఎంత అమ్మితే ఎంత వస్తుంది, మనకి ఏ కాలేజీని ఎంత అమ్ముకుంటే మనకి ఎంత లాభం వస్తుంది, ఈ పీరియడే కదా, ఇంకో పీరియడ్ మనకు అవకాశం లేదు అనే దృష్టితో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. 100% మెడికల్ కాలేజీలను కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మరి గవర్నమెంట్ నిర్వహిస్తేనే బాగుంటుంది. ఈ విషయం అనేది ప్రతి ప్రజలకి చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. మరి అంత సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మరి ఎందుకని దాని గురించి నిర్ణయం తీసుకోవట్లేదు? మరి ఏకంగా 1800 కోట్లు పెట్టి రాజధాని కట్టేస్తాం, ఇంకొకటి పెట్టే ఇంకొక 2000 కోట్లు పెట్టే కోర్టు కట్టేస్తాం, ఈ చెప్పుకొస్తారు. దాన్ని సుమారుగా 4500 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. 1,00,000 కోట్లు పెట్టి రాజధాని కడతానంటారు. ఇవన్నీ ఎంతవరకు సాధ్యం అనేది మీరు గమనించండి. అంతంత అమౌంట్ మీరు అక్కడ ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవడానికి 1,00,000 కోట్లు పెట్టి 1,000 కోట్లు పెట్టి రాజధాని కట్టుకుంటున్నట్టారు. కానీ రాష్ట్ర ప్రజలు మొత్తానికి ఉపయోగపడేటటువంటి మీ వైద్యాన్ని అందించడానికి మీరు ముందుకు రావట్లా. మరి ఎందుకని అంటే మీరు రాజభోగాలు అనుభవించడానికి, మీరు ఆస్తులు సంపాదించుకోవడానికి అయితే కనుక మీకు ఇవన్నీ కూడా కావాలి. ఇవాళకి తీసుకొస్తే సుమారుగా 2,68,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. సంవత్సరంన్నర రౌట్ల గవర్నమెంట్ వచ్చి 2,68,000 కోట్లలో కేవలం 4,500 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. ప్రజలందరూ కూడా ఉపయోగపడద్ది. ఈ విషయాలన్నీ మానేసేసి లెగిస్తే ఎక్కడ అప్పు తెద్దామని చెప్పి ఆలోచిస్తారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సుమారుగా 3,30,000 కోట్లు అప్పు చేస్తేనే శ్రీలంక అయిపోద్దని బెదిరించేశారు. ఆయన కేవలం 5 సంవత్సరాలలో, మీరు కేవలం సంవత్సరంన్నరలోనే మీరు ఏకంగా 2,67,000 కోట్లు అప్పు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 3,37,000 కోట్లలో 2,50,000 కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా డైరెక్ట్ వారి అకౌంట్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. రాష్ట్ర ఆదాయంతో కలుపుకొని ఆయన చేసిన అప్పు అది. మీరు రాష్ట్ర ఆదాయంతో కలుపుకొని సంవత్సరంన్నరలో చేసిన అప్పు ఇది. మరి మీరు రాష్ట్రాన్ని ఏ స్థితిలో తీసుకెళ్ళిపోతున్నారు, దేశాన్ని అసలు పరిస్థితి, దేశంలో మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కూడా ఎవరు కూడా అంతుబాటున పరిస్థితి ఇది. ఈ విషయం ఇలాగనే కొనసాగుకుంటూ పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి శ్రీలంకం చేశారన్నారు, ఆయనగా చేసేది మీరు చేస్తున్నారని చెప్పి మీ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏ రోజు మీరు సూపర్ 6 అన్నారు, దాన్ని ఏ రకంగా కూడా మీరు ముందుకు తీసుకెళ్ళలేదు. ఏదో అరాకొరా పథకాలే తప్ప ఏ రోజు కూడా మీరు ఫుల్ఫిల్గా ఇచ్చిన పథకాలు లేవు. పెన్షన్లు కూడా అన్నీ కూడా దాదాపుగా లక్షల్లో పెన్షన్లు అన్నీ కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు హయాలు ఉన్నప్పుడు 39 లక్షల పెన్షన్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 66 లక్షలకు వెళ్ళిపోయింది. ఇలా చూసుకుంటూ ఉంటే ఇవాళ అభివృద్ధిలో కూడా ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది తప్ప మీరు చేసిన అభివృద్ధి ఎక్కడా కనపట్లా. ఇవాళ సంవత్సరం అయిపోయింది, మీరు వచ్చి ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సచివాలయాలు కనపడుతున్నాయి, రైతు భరోసా కేంద్రాలు కనపడుతున్నాయి. తర్వాత నాడు నేడు స్కూల్స్లో ఉన్నటువంటి 33,000 స్కూల్స్ని అక్కడ రూపురేఖలు మార్చిన పరిస్థితి కనపడుతుంది.